నమస్తే ఆర్మూర్. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నటువంటి బోనాల పండుగ సందర్భంగా శ్రీరాంపూర్లోని చిలుకల చిన్నమ్మ గుడికి విచ్చేసినాం. ఎంతో ప్రశస్తమైనటువంటి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి విలువలు కలిగినటువంటి ఒక దేవాలయం. ముందుగా పాత శ్రీరాంపురం కుస్తాపురం అనే విలేజ్ దగ్గరలో గోదావరి పరివాహక ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కొన్ని ప్రాంతాలు వాటర్లో సబ్మర్జ్ కావడం జరిగింది. వాటిలో ముఖ్యంగా శ్రీరాంపూర్ కానీ, కుస్తాపూర్ కానీ, మారంపల్లి కానీ ఇటువంటి గ్రామాలన్నీ వేరే ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అయితే ఎంతో మహత్వ కలిగినటువంటి ఈ యొక్క ఆలయం అలనాటి నుంచి 60 సంవత్సరాల నుంచి భక్తులకు పొంగు బంగారంగా నిలుస్తూ ప్రతి ఒక్కరి యొక్క కోరికలు తీరుస్తూ మన తెలంగాణ వైభవం అమ్మవారు అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తుంది. తెలంగాణ దేవతల్లో ముఖ్యంగా పోచమ్మ, మైసమ్మ, చిలుకల చిన్నమ్మ, మహాలక్ష్మి ఇలాంటి చాలా రకమైనటువంటి దేవతలు మన గ్రామ దేవతలు మనందరినీ కాపాడుతూ ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము కుటుంబ సభ్యులతో పాటు మా అన్నదమ్ములు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారి యొక్క దీవెనలు తీసుకొని అమ్మవారి కానుకలు అలాగే నైవేద్యం మా తెలంగాణ సంస్కృతి అయినటువంటి కళ్ళు కోడిని కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించి వారి యొక్క కృపా కటాక్షాలు అందరిపైన బాగుండాలని, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని, అమ్మవారు తలుచుకొని మంచిగా ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో వానలు మంచి కురవాలని, అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగంగా రైతులు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని ఈరోజు మేము ఆర్మూర్లోని పోచమాలయానికి అలాగే ఈరోజు చిలుకల చిన్నమ్మ శ్రీరాంపూర్ కూడా విచ్చేయడం జరిగింది. అనాదిగా మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. అమ్మవారు మన యొక్క నైతిక సంబంధమైనటువంటి విలువలు కలిగినటువంటి కోరికలను తప్పకుండా తీర్చేటువంటి స్వభావం కలిగినటువంటి అమ్మవారు ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం. ఈరోజు లాస్ట్ ఆదివారం బోనాలకు పోతున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా మంచి ప్రకృతి వనంలో విహరిస్తున్నట్టుగా మాకు అందరం కూడా సంతోషంగా అమ్మవారిని దర్శించుకున్నాం. సో అందరు కూడా చల్లగా ఉండాలని మేము అందరం కూడా కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్స్.